తూర్పుగోదావరి జిల్లా ప్రజలను 5 రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పెద్ద పులిని పట్టుకునేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 6వ రోజు పులి కోసం సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. నిన్న రాత్రి రాజమండ్రి రూరల్ పిడింగొయ్యి ప్రాంతంలో పులి సంచరించినట్లు అధికారులు గుర్తించారు. అక్కమ్మతల్లి కొండ నుంచి దిగువకు వచ్చి అగ్రిగోల్డ్ సైట్ వద్ద పామాయిల్ తోటలో పెద్ద పులి ప్రవేశించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. బైక్పై వెళ్తున్న యువకులు లైట్ వేయడంతో ఫెన్సింగ్ దాటి దూకి వెళ్లిపోయింది పెద్ద పులి. ఇవాళ ఎర్రంపాలెం కొబ్బరి తోటలో 3 ఆవులపై పులి దాడి చేసింది. కొండపైకి వెళ్ళామండి. కొండపై నుంచి మళ్ళీ వచ్చిన రూట్లో కిందకి దిగలేదు. అది అక్కడ జీడిమామిడి తోట వైపు దిగినట్టు అనిపిస్తుంది మాకు. దాని గురించి మేము ఇంకా ఫర్దర్గా చూడటం కోసమని అదర్ సైడ్కి వెళ్తున్నాం అనమాట. సో ఇదేంటంటే మనం ఆల్రెడీ ట్రాంక్యులైజ్ చేసి పట్టుకుంటానికి కూడా పర్మిషన్ ఇవ్వడం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, రాజమండ్రిలో పెద్ద పులి 5 రోజులుగా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రజలంతా కూడా భయాందోళనలో ఉన్నారు. అటు సెర్చ్ ఆపరేషన్ కూడా కొనసాగుతుంది. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, తూర్పుగోదావరి జిల్లాలో గత 6 రోజుల నుంచి కూడా పులి సంచారం అయితే ఉంది. ప్రస్తుతానికి రాజానగరం నియోజకవర్గం జి ఎర్రంపాలెం కొబ్బరి తోటలో ఈరోజు తెల్లవారుజామున 3 ఆవులపై కూడా దాడి చేసినట్టు అయితే మాత్రం తెలుస్తుంది. ప్రస్తుతానికి మనం జి ఎర్రంపాలెంలో ఉన్నాం. అయితే దీనికి సంబంధించి అటవీ శాఖ అధికారులు, పోలీసు, రెవెన్యూ అన్ని శాఖల అధికారులు సహాయ చర్యలు అంటే పులిని సర్చింగ్ ఆపరేషన్ అయితే మాత్రం ముమ్మరంగా కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. తూర్పుగోదావరి జిల్లా డిఎఫ్ఓ ప్రభాకర్ మనతో పాటు ఉన్నారు. వారిని అడుగుదాం. చెప్పండి, అసలు అంటే ఏ విధంగా సర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అసలు? ఇవాళ మార్నింగ్ భూపాలపట్నం విలేజ్లో ఒక ఆవుని చంపింది. అలాగే ఇప్పుడు మనం జి ఎర్రంపాలెం విలేజ్ ఏరియాలో ఉన్నాము. ఇక్కడ ఎస్ రామారావు గారు అని ఆయన ఆ రైతు గారు 3 దూడల్ని చంపింది. 3 దూడల్ని ఒక దాంట్లో ఒకదాన్ని మాత్రం కన్జ్యూమ్ చేయడం జరిగింది. సరే, వీటందరికీ జరిగిన వాటికి అన్నటికీ కాంపెన్సేషన్ అనేది యాజ్ పర్ ద రూల్స్ ఇచ్చేస్తాము. సో ఇది నిన్న మనకి పురుషోత్తపట్నం అని అక్కడ ఒక క్యాటిల్ని చంపింది అనమాట. సో ఇక్కడ మాకున్న ఇష్యూ ఏమవుతుందంటే దాన్ని పట్టుకోవడం కోసాన్ని మేము అందరం సన్నద్ధంగా 3 రోజులు బట్టి ఉన్నాం. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అది రోజు కొత్త ప్రదేశాలకు వెళ్తుంది. అది కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంది. ఇంతమంది పబ్లిక్ని చూసి అది డిస్టర్బ్ అవుతుంది. సో పబ్లిక్కి కొంతమంది ఏం చేస్తున్నారంటే వీడియోస్ వైరల్ చేస్తున్నారు, ఇంకా పబ్లిక్ని భయపెడుతున్నారు. సో ఇది పులి యొక్క ఎగ్జిస్టెన్స్కి ప్రమాదం ఎక్కువ ఉంది, దానికి ఉసిగొలుపుతున్నట్టుగా కనబడుతుంది. సో మీడియా మిత్రులందరికీ అండ్ విలేజర్స్, లోకల్ విలేజర్స్ అందరికీ మా డిపార్ట్మెంట్ తరఫున, జిల్లా యంత్రాంగం తరఫున మా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడికి మా వైరల్ చేయకుండా న్యూస్ని అది డిస్టర్బ్ కాకుండా ఉండేలాగా మాకు సహాయ సహకారాలు అందజేస్తే మేము ఇవాళైనా కనీసం ఆపరేషన్ కంప్లీట్ చేద్దాము. అంటే ఇప్పుడు పట్టుకునేందుకు ఎన్ని బృందాలు ఇక్కడికి రావడం జరిగింది? టెక్నికల్ బృందాలు ఏమేమి ఉన్నాయి? టెక్నికల్ బృందాలు అవన్నీ ఎంతమంది అవసరం పడతారో అంతమందిని తెచ్చాం. 12 గ్రూప్స్ ఉన్నాయి దీనికి. పక్కనున్న జిల్లా దగ్గర నుంచి, కాకినాడ జిల్లా నుంచి కానీ, రంపచోడవరం నుంచి కానీ, ఏలూరు జిల్లా నుంచి కానీ మా ఫారెస్ట్ టీం అందరూ వస్తున్నారు. సో స్పెషల్ టీమ్స్ ఫ్రమ్ తిరుపతి, విశాఖపట్నం, ఈవెన్ పూణే నుంచి కూడా తీసుకొని వస్తున్నాము. మాకున్న ప్రాబ్లం వల్ల ఆ టైగర్ ఎక్కడుంది చేస్తే మేము దాన్ని పట్టుకోవడానికి అన్ని రకాలుగాను మేము ప్రయత్నం చేయగలం. అది ఈ ఆపరేషన్లో అది కొంచెం బాగా అగ్రెసివ్ అయ్యి అటాక్ చేస్తే అప్పుడు డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది, పబ్లిక్కి కూడా లాస్ ఎక్కువ ఉండొచ్చు అండ్ క్యాటిల్కి కూడా ఇబ్బంది కలగచ్చు. అంటే గత 6 రోజుల నుంచి కూడా అక్కడక్కడ దాడి చేసుకుంటూ వెళ్తుంది. అంటే పులి సంచారం మీరు గమనించిన ప్రకారం అయితే దాన్ని ఏ విధంగా ముందుకు వెళ్తుంది, తర్వాత మళ్ళీ ఏ విధంగా ఉంటుందని చెప్పి మీరు అంచనా వేస్తున్నారు? ఇది అసలు ఇక్కడ ఫారెస్ట్ ఏరియా కానే కాదు, రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్స్ ఇక్కడ దగ్గరలో ఎక్కడ లేవు. ఒక 20-25 కిలోమీటర్లు వెళ్ళేదాకా దొరకదు. అయితే ఇక్కడ ఈ పామాయిల్ తోటలు, క్యాషు తోటలు ఉండటం వల్ల ఇది వాతావరణం ఉంది. ముఖ్యంగా ఏ జంతువైనా దేనికి వెళ్తుందంటే ఆహారం కోసం వెళ్తుంది. ఇక్కడ క్యాటిల్ చాలా పుష్కలంగా దొరకటం వల్ల అండ్ అడవిలాగా చెట్టు మదుగు ఉండటం వల్ల ఈ ఏరియాలోనే ప్రిఫర్ చేస్తుంది.
ఇక్కడ దగ్గర అది డిస్టర్బ్ కానీ వేరే ఏరియాలకు డైవర్ట్ చేయాలి అనుకుంటే క్యాటిల్ని ఇంటి దగ్గర కట్టుకుంటే ఆహారం దొరక్క అది మళ్ళీ అడవిలోకి వెళ్ళే అవకాశం. అంటే ఏ సమయంలో ఎక్కువగా దాడి చేసే అవకాశం ఉంటుంది, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ప్లస్ పులిని కూడా మనం వీడియోలో కనుక చూసిన దాని ప్రకారం ఎంత వయసు ఉండొచ్చు, ఎంత అగ్రెసివ్గా ఉండొచ్చు, ఏంటి అసలు దానికోసం? ఇది చాలాసార్లు చెప్పడం జరిగింది మీ అందరికీ. సో దీనికి వయసు 3 ఏళ్ళు ఉంటుంది, సుమారుగా 200 కిలోమీటర్లు ఉంటుంది, 200 కిలోల వెయిట్ ఉంటుంది. సో దీని మూమెంట్ ప్రకారంగా అసలు పగలనేది బయటకు రాదు. అది వారానికి 1-2 సార్లు ఆహారం కోసాన్ని కన్జ్యూమ్ చేస్తుంది. దూడలను కనిపించిన వాటిని కూడా చంపేదు, కానీ అది దాని ఉనికికి ప్రమాదం అనుకున్నప్పుడు మాత్రమే అటాక్ చేస్తుంది. కన్జ్యూమ్ చేసేది కూడా ఇప్పుడు 1వ తారీఖు పొద్దున్న ఒక దూడని కన్జ్యూమ్ చేసింది, ఇవాళ మార్నింగ్ 5వ తారీఖు, 4 రోజులు బట్టి దానికి తిండి లేదు. సో పబ్లిక్ అనవసరంగా వేరే వచ్చేది రోజు తింటుందేమో అని ఇది అనేది అపోహలు. వీడియోలను వైరల్ చేయకుండా, మెసేజ్ స్ప్రెడ్ చేయకుండా ఉండాలని మీడియా మిత్రుల ద్వారా నేను పబ్లిక్. దీంట్లో ఎన్టీసీఏ రూల్స్ ప్రకారం దాన్ని సురక్షితంగా ఎలా తరలించాలని చెప్పి అసలు రూల్స్ ఎన్టీసీఏ గైడ్లైన్స్ అని ఉంటాయి. ఆ సిచ్యువేషన్ బట్టి అక్కడ ఆ యానిమల్ బిహేవియర్ని బట్టి ఎక్స్పర్ట్స్ మేము అందరం డిసైడ్ చేస్తాం. మా చీఫ్ కన్జర్వేటర్ గారు నేను రాత్రి కూడా 9 గంటల దాకా మాత్రమే ఉన్నారు. మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ కూడా నేను మొత్తం ఏరియా తిరిగారు. ఉన్న ప్రాబ్లం వల్ల ఏంటంటే అక్కడ ఉంటుందని అనుకుంటే ఈ పబ్లిక్ అందరూ దాని యొక్క పాదముద్రల్ని తొక్కేయటం వల్ల అది డిస్టర్బ్ అయింది, అది పొదలలో దాక్కుంది. రాత్రిళ్ళప్పుడు పట్టుకోవాలి అని అనుకుంటే పబ్లిక్ అది బాగా డిస్టర్బ్ అయిపోతుంది. ఎవరు ఎక్కడైనా మనుషుల మీద దాడి చేస్తుంది అసలు ఇంతవరకు అది మొదటి నుంచి ఏలూరు జిల్లాలో 12 రోజులు ఉంది, ఒక్క మనిషి కూడా చేయలేదు. టైగర్ ఎక్కడ మనుషుల్ని అటాక్ చేసిందన్న దాఖలాలు ఎక్కడా లేవు అవుట్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్స్. సో దానికి మనుషుల మీద అటాక్ చేస్తుందని కదా, దాని ఎగ్జిస్టెన్స్కి ప్రమాదం వస్తేనే అది అటాక్ చేస్తుంది. తినేదు, కనిపించిన వెంటనే చంపేసి తినేయడం అనేది దాని కూల్ కాదు. అదే అయితే ఇదే విధంగా అంటే ప్రజలకు ఎటువంటి ప్రొటెక్షన్ ఇప్పిస్తున్నారు, పోలీస్ కూడా పనిచేస్తుంది, ఏ విధంగా ఉంది సార్? ఎస్పీ గారు, ఈస్ట్ గోదావరి ఎస్పీ గారు డి నరసింహకిషోర్ గారు ఉత్తర్వుల ప్రకారం మొత్తం పొద్దునపూట 9 స్పెషల్ పార్టీలు 4 టీముల కింద తయారయ్యి ఈ ఏరియాలో ఏదైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా దగ్గర రానివ్వకుండా దూరంగా చూసే విధంగా, అలాగే ఒకవేళ పులి ఏమైనా కనుక మళ్ళీ తినేసిన బయట దగ్గర వెనక్కి వస్తే ఆ బోన్స్ దగ్గర వాటి దగ్గర అబ్జర్వేషన్ పెట్టామండి. అలాగే లోకల్ పోలీస్ కూడా మనకి అదర్ సబ్ డివిజన్ నుంచి ఇప్పుడు పోలీసుని తెచ్చుకుంటున్నామండి. ఎందుకంటే పబ్లిక్ మన ఫారెస్ట్ డిఎఫ్ఓ గారు చెప్పిన ప్రకారం పబ్లిక్ ఉన్నారు, కానీ పబ్లిక్ రాకుండా ఏదైతే ఆ తిరిగే ఏరియాస్ ఉన్నాయో ఆ రోడ్లు బ్లాక్ చేసి పబ్లిక్ని మళ్ళిస్తామండి. అలాగే రెవెన్యూ వాళ్ళని కూడా మేము కోఆర్డినేషన్లో తీసుకున్నామండి. ఇది పరిస్థితి అయితే ప్రస్తుతానికైతే మాత్రం ఇప్పుడు మైక్స్ కూడా పెట్టి ఊళ్ళల్లో ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ దూడలను తీసుకెళ్లి దూరంగా సురక్షితంగా ఉన్నాను, ఊళ్ళో కూడా తిరగద్దని కూడా చెప్తున్నామండి. పోలీసు, ఫారెస్ట్, రెవెన్యూ అధికారుల సమన్వయంతో పూర్తి స్థాయిలో అంటే ప్రజలకు, స్థానికంగా ఉన్న ప్రజలకి ప్రొటెక్షన్ ఇచ్చే విధంగా అయితే ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా అంటే చుట్టుపక్కల ఉన్న 12 టీములతో పాటు పూణే, ఢిల్లీ, వైజాగ్ నుంచి కూడా ప్రత్యేకమైన నిపుణులు అయితే మాత్రం ఈ ప్రాంతానికి చేరుకున్నారు. పులిని పట్టుకునేందుకు బోన్ల సహాయం, ట్యాప్ కెమెరాలతో పాటు నైట్ విజన్ డ్రోన్లతో సహాయంతో పట్టుకునేందుకు ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తున్నారు. అయితే ప్రజలు ఎవరు కూడా ప్యానిక్ అవ్వద్దని చెప్పి ఇటు పోలీసులు, అటు అటవీ శాఖ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ సతీష్.